హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. సోషల్ మీడియా సెన్సేషన్ హాట్ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె హీరోయిన్ కాకపోయినా అడపాదడపా చిన్న చిన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించి హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఈమె అందాలు మాత్రం యువతకు పిచ్చెక్కిస్తాయి గానీ తన మాటలతో అందరికీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పైన వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట్లో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ భామ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ వంటి వారిపైన సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అయితే ఈమె మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సపోర్ట్ గా మాట్లాడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే తిరుపతిలో స్వామివారి ప్రసాదమైన లడ్డూలో కల్తీ ఉందని తేలడంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పశ్చాత్తాప దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 11 రోజుల పాటు సాగే ఈ దీక్షకు పవన్ కళ్యాణ్ గారు అయితే చేపట్టారన్నమాట. హిందూ ధర్మాన్ని కాపాడడమే ధ్యేయమని, సనాతన ధర్మం పాటించడం మనందరి బాధ్యత అంటూ పవన్ కళ్యాణ్ గారు కామెంట్లు చేశారు. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి మరోసారి రెచ్చిపోయింది. డిప్యూటీ సీఎం అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ గారిని పచ్చిబూతులు తిడుతూ పోస్ట్ అయితే చేసింది. అది చూసిన మెగా ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు. మరి శ్రీరెడ్డి ఆగడాలు ఎప్పుడు ఆగుతాయంటారు? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. అండ్ మరిన్ని ఎక్స్క్లూజివ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.